హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి 12th. 12th ఎర్లీ మార్నింగ్. అండ్ నిన్న నైట్ మనశంకర వరప్రసాద్ ప్రీమియర్స్ చూశాను. అండ్ ఆ మూవీ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ ఎ సంక్రాంతి విన్నర్ హియర్. అనిల్ రావుపూడికి నమస్కారం పెట్టొచ్చు ఆయన టాలెంట్కి దానికి. ఎందుకంటే నేను ఒక చిరంజీవి ఫ్యాన్గా నేనైతే భయపడుతూనే వెళ్ళాను. ఎందుకంటే కొంచెం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా క్రింజ్ అది ఇది అని చెప్పని అన్నారు. సో అలా ఉండకుండా ఉండాలి దేవుడా అనుకుంటూ వెళ్ళాను. సో ఇప్పటిదాకా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఫ్యాన్స్ కానీ లేకపోతే జనరల్ ఆడియన్స్ కానీ చిరంజీవి గారి దగ్గర నుంచి ఏజ్కి తగ్గ రోల్స్ చేయండి, ఇంకా హీరోయిన్తో ఎలా ఏంటి అలా ఏంటి డ్యూయెట్లు ఏంటి అది ఇది అని చెప్పని అనుకున్న వాళ్ళందరికీ ఈ సినిమా ఒక ఆన్సర్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ మొత్తం ఎక్కడా కూడా అసలు ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. నా పక్కనే ఫ్యామిలీస్ కూర్చున్నారు, వాళ్ళు కూడా ప్రీమియర్ షోస్కి ఫ్యామిలీస్ వచ్చారు. చాలా పెద్దవాళ్ళు, అరౌండ్ 60 years ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నేను చూస్తున్నాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కానీ చిరంజీవి గారి స్పాంటేనిటీ కానీ టైమింగ్ కానీ అసలు చాలా బాగుంది. లైక్ ఓల్డ్ మూవీస్లో చూసినట్టు అనిపించింది మళ్ళీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మూవీ. ఈజీగా రెండోసారి చూడొచ్చు. ఒక ఫ్యాన్ అయితే 2-3 times కూడా చూస్తారు ఆ కామెడీ కోసం, సరదా కోసం. సో చాలా బాగుంది. జనరల్ ఆడియన్స్ కూడా ఈజీగా రెండోసారి చూడొచ్చు అనేంత సరదాగా హ్యాపీగా జాలీగా సాగిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ చాలా కరెక్ట్గా కుదిరింది స్టోరీలోకి. చాలా చాలా మంచిగా అనిపించింది. గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ సినిమా చూసినప్పుడు. అండ్ ఇంకేం చెప్పాలి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ యొక్క ఇంపార్టెన్స్, క్యాచీ వర్డ్స్ ఉండే సాంగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ సినిమా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి సినిమాకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంచెం ఆ ఎన్వైరన్మెంట్కి ఆ స్టోరీకి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి మన మైండ్స్ అనేవి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాయి అనమాట. సో ఆ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే టైంలో మీకు కరెక్ట్ టైమింగ్కి కరెక్ట్ పాట, కరెక్ట్ బీటు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే ఒక కొత్త ఎనర్జీ రెప్లికేట్ అవుతుంది. సో అది మళ్ళీ ఎనర్జైజ్ చేస్తుంది అనమాట. సో కరెక్ట్ టైమింగ్కి ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ కొంచెం సినిమా హై వస్తే బాగుండు అనుకునే టైంకి ఈ మీసాల పిల్ల సాంగ్ కానీ లేకపోతే వెంకటేష్ గారి ఎంట్రీ అప్పుడు వచ్చే సాంగ్ కానీ వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారు ఏంటి అనేది స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్స్ క్లియర్లీ మిగతా సినిమాలు మరి చూడాలి, బట్ ఈయనకు ఉన్నంత పుల్ మిగతా వాళ్ళకి అంత ఉండదు కాబట్టి ఐ కెన్ క్లియర్లీ సే దట్ దిస్ ఈస్ ది సంక్రాంతి విన్నర్. అండ్ అది తక్కువేం కాదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు రాజాసాబ్ కూడా ఇట్స్ ఎ వెరీ డీసెంట్ మూవీ, వెరీ గుడ్ ఫిల్మ్. దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి, దీన్ని కూడా ఎంకరేజ్ చేయండి. దీనికైతే ఖచ్చితంగా అసలు ఫ్యామిలీస్ అందరూ కలిసి నవ్వుకుంటూ సరదాగా పిల్లల్ని తీసుకొని అసలు వైలెన్స్ అనే కైండ్ ఆఫ్ థింగ్ కానీ లేకపోతే ఏ రేటెడ్ కంటెంట్ కానీ అలా ఏం అసలు ఒక్క సీన్ కూడా ఉండదు, ఒక్క షాట్ కూడా ఉండదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చిరంజీవి గారిని ఈ క్యారెక్టర్లో చూసి. సో టైటిల్కి తగ్గట్టు మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పని రెస్పెక్ట్ ఇస్తూ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్కి తగ్గట్టే క్యారెక్టర్ కూడా చాలా హుందాగా ఉంది, చాలా బాగుంది. అండ్ నయనతార గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇలాంటి సినిమాలు ఇంత ఈజీనా రైటింగ్, ఇంత సింపుల్గా తీయొచ్చా, ఇంత హ్యాపీగా తీయొచ్చు, ఇంత జాలీగా సినిమా అయిపోయిద్దా అన్నంత విధంగా ఆశ్చర్యపోయే విధంగా ఉంది యాక్చువల్లీ ఈ సినిమా. అండ్ కానీ ఇది నిజంగా చాలా టాలెంట్ ఉండాలి. ఇంత సింపుల్గా రాయాలి, ఇంత సింపుల్గా ఉన్నా కూడా ఇంట్రిగ్యూయింగ్గా బోర్ కొట్టకుండా అందరినీ సాటిస్ఫై చేస్తూ చెయ్యాలి అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ అసలు. నిజంగా అసలు నాకు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఏం క్రింజ్ అనిపించలేదు, అసలు చాలా బాగుంది సినిమా, వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్పని. సో నేను కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్. మీరందరూ కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, సినిమా చూడండి, యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ కెన్ ఇమాజిన్ పీపుల్ లాఫింగ్ అండ్ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్స్. ఐ సా ఆల్రెడీ. సో మీరు కూడా వెళ్ళండి, ఎంకరేజ్ చేయండి, టైం ఉంటే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ, గో టు థియేటర్స్. అండ్ హ్యాపీ పొంగల్.